గురువుగారు, వినాయక చవితి కథ ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? వినాయకుడి కథ మనలో అత్యాశ పనికిరాదు అనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే మనం ఏదైనా ఒక మాట అంటే ఆ మాట పైన నిలబడాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే తెలుసుకున్న విషయాన్ని ఆమూలాగ్రం తెలుసుకొని ఆచరించాలి. కథ వింటే తెలుసుకుంటే ఆచరించకపోతే తెలిసిన ప్రయోజనం ఏమవుతున్నది? కనుక తెలుసుకున్న అనంతరం పాటించే ప్రయత్నం చేయాలి. ఇది బోధిస్తుంది. ధరించిన మణి తనది కాదు, తనది కాని వస్తువును తాను ధరించకూడదు. సత్రాజిత్తు సోదరుడు ధరించాడు, అడవికి వెళ్ళాడు. సింహం చూచింది, అంతం చేసింది. మణిని నోట కరుచుకొని పోతూ ఉండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చూచాడు. సింహాన్ని అంతం చేసి ఆ మణిని తీసుకువెళ్ళి తన కూతురుకు ఆడుకోవడం కోసం అందించాడు. తమ్ముడు తీసుకువెళ్ళిన సత్యం తెలియని సత్రాజిత్తు ఈ మణిని పూర్వం కృష్ణుడు అడిగి ఉన్నాడు. రాజ్య సంరక్షణ కోసం సంపద కల ధనికులు చాలా వరకు అధిక భాగం సంపదను రాజ్యాధికారులకు అప్పగించాలి. హై ట్యాక్స్ అన్న పదం ఇక్కడే ఏర్పడింది. కృష్ణుడు అడగగా ఆ సత్రాజిత్తు నిరాకరించాడు. ఇప్పుడు ఆ మణిని కృష్ణుడే అపహరించాడు. ఇది నీలాప నింద, పురాణ కథ. పడిన నింద పోగొట్టుకోవడం కోసం కృష్ణుడు వెళ్ళాడు. సింహం అడుగు జాడలు చూచాడు. జాంబవంతుడితో యుద్ధం చేశాడు. తన నిజరూపం చూపగా జాంబవంతుడు పశ్చాత్తాప్తుడై మణిని, తన కూతురు కన్యక మణిని కృష్ణుడికి అందించాడు. కృష్ణుడు ఆ మణిని తెచ్చి సత్రాజిత్తుకు అందించి ఇదిగో అని చెప్పగా అవమాన భారంతో సత్రాజిత్తు మణిని స్వీకరించాడు. కానీ తన కుమార్తె సత్యభామాదేవిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్రాజిత్తును సంహరించి ఆ మణిని తీసుకుని పారిపోతూ ఉండగా బలరామకృష్ణుడు వెంటాడడంతో సత్రాజిత్తు శత్రువు ఈ పని చేయగా ఆ మణిని అతడు అక్రూరుని వద్ద విసిరి అలా భద్రపరచు అని చెప్పి పరిగెత్తిపోయాడు. శతధన్వుడు అక్రూరుడు ఆ మణిని చేతబుచ్చుకున్నాడు. కానీ కృష్ణుడికి ఆగ్రహం వస్తుంది అనే భయం తరువాత కలగడంతో కాశీ నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆ మణి ద్వారా లభించే బంగారంతో అన్నదానం చేయడం మొదలెట్టాడు. శత్రువును మనం ఉపేక్షించరాదు అనే సందేశం కూడా ఈ వ్రత కథలో ఉంది. విశేషంగా ఈ కథ వింటూ అక్షింతలు చేతబుచ్చుకొని శిరస్సు పైన వేసుకోవాలి. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమార కమారోది తవక్ష్యేష్యమంతకః. ఈ ఒక్క శ్లోకంలోనే శమంతకోపాఖ్యానం మొత్తం కథ ఉంది. ప్రసేనుడు అనే పేరుగల సత్రాజిత్తు తమ్ముడు మెడలో శమంతక మణిహారాన్ని ధరించి వెళ్ళడంతో ప్రారంభమై జాంబవతిని కృష్ణుడి వివాహం చేసుకునే వరకు. కనుక కథ వినే ఓపిక లేకపోయినా, సమయం లేకపోయినా, చెప్పేవారు లేకపోయినా ఈ శ్లోకం విని అక్షంతర శిరస్సును వేసుకున్నా చాలు, నీలాప నిందలు రావు. ఇది ఈ శ్లోక మాహాత్మ్యం. విశ్వాసం, ఖగోళ మండలం పైన విజ్ఞానిక దృష్టి, వాస్తవ విషయాలు తెలుసుకోవడం, అన్నమాట ప్రకారం జీవించడం అనేవి ఈ శమంతకోపాఖ్యానంలో మనం తెలుసుకోవాలి. ఇది విశేషం.